హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం కాజు బిర్యానీ చేస్తున్నా. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఏ బిర్యానీ చేసినా దాంట్లోకి అన్ని రకాల వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేశాను. బటర్ ఎందుకు వాడతా అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ కోసం. లేదు అంటే మనం నెయ్యి కూడా వాడచ్చు. నేను ఫస్టే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని రైస్ని కడిగి నానబెట్టి పెట్టుకున్నాను సైడ్కి. తర్వాత ప్యాన్లో మనం రెగ్యులర్గా వేసే పోపు దినుసులు కాకుండా కొంచెం సాజీరా అండ్ బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగము, ఇలాచి. బిర్యానీలో పచ్చిమిర్చి అన్నది మస్ట్ అండ్ షుడ్ కాదండి, మనం కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేయకుండా బాగానే ఉంటుంది. నేనైతే ఈరోజు 2 పచ్చిమిర్చి వేసాను. ఆనియన్స్, పొటాటో, క్యారెట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి. అవన్నీ ఎగ్జాక్ట్గా బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. తర్వాత అందులోకి కొంచెం ఉప్పు అండ్ కొంచెం మసాలా పొడి. నేను మసాలా పొడి ఇంట్లోనే చేసి పెట్టుకుంటా అని చెప్పాను కదండి, ఆ పొడి వేసాను. వేసి మూత పెట్టాలి. ఈలోపు ఇంకొక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి కాజు వేసుకొని వాటిని బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా వేయించి పెట్టుకోవాలి. మనకు ఇప్పుడు చూపిస్తున్నట్టుగా నీళ్ళు మసులుతున్నప్పుడు మనం ముందే నానబెట్టుకున్న రైస్ అండ్ మనం వేయించి పెట్టుకున్న కాజు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చాలా తక్కువ టైంలోనే కాజు బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండితోని దోశ వేస్తున్నా అండి, ఇడ్లీ కాకుండా. దానికోసం నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి కాజు పౌడరు అండ్ పల్లి పౌడరు, కారము, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసి ఒక లిక్విడ్ని తయారు చేసుకున్నాను. దేనికోసం అంటే ఇప్పుడు ముందు చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని నేను ఇడ్లీ పిండిని 2 దోశలుగా వేసుకున్నాను. ఇవి అయితే జస్ట్ ప్లెయిన్ వేసాను, ఎందుకంటే ఇవి మన పోలో కోసము. వితౌట్ సాల్ట్ ఇడ్లీ పిండితో దోశలు వేసాను 1కి. తర్వాత పిల్లల కోసము మామూలుగా మన ఇడ్లీ పిండిలో కొంచెం వాటర్ వేస్తే కొంచెం లూజ్గా అవుతుంది కదండి, అలా చిన్న చిన్న దోశలు వేసుకోవాలి. దానిపైన మనం లిక్విడ్ చేసి వేసుకున్నాం కదా, అది వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికోసం మనం ఎటువంటి చట్నీ వేయడం అవసరం లేదు. మా పోలో చూడండి దోశ కోసం ఎంత అల్లరి చేస్తున్నాడో. ఈరోజు బాక్స్లో కాజు బిర్యానీ అండ్ స్నాక్స్కి నేను మురుకులు చేసి పెట్టిన మురుకులు పెట్టాను అండ్ క్యారెట్, హీట్ వాటర్. ఈలోపు మా పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. బాయ్ నాన్న. రోజు పిల్లలు వెళ్ళే టైంకి మా పోలో చాలా అల్లరి చేస్తాడు, వాళ్ళతో వెళ్తా అని. ఈరోజు కూడా చూడండి ఎలా చేస్తున్నాడో. బాయ్ ఫ్రెండ్స్.